నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో నిర్వహించిన సుప్రపాల్లో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలని ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో నెరవేరుస్తుందన్నారు. స్థానిక ఎస్సీ కాలనీలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు మంత్రి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని వెనక్కి తగ్గలేదని తెలిపారు. ఒకవైపు ఖజానాలో సరిపడా నిధులు లేకున్నా సీఎం చంద్రబాబు తనకు ఉన్న అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు జిల్లా వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. అలాగే గ్రామంలో డ్రైనేజీ సమస్య పరిష్కారం కోసం 25 లక్షల రూపాయలను వెంటనే మంజూరు చేస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా చేసేస్తుంది. అంటే పరిపాలన ఎలా చేయాలో గత ప్రభుత్వానికి తెలియదు అసలు ఎవరికి తెలియదు. ముఖ్యంగా ఫస్ట్ గత ముఖ్యమంత్రికి పరిపాలన ఎలా చేయాలా, ఆర్థిక వ్యవస్థ ఎలా నడపాలో తెలియదు. ఎందుకంటే ఒక కుటుంబంలో వాళ్ళకి నెలకు ఒక 20,000 జీతం వస్తుంటే ఆ 20,000 జీతాన్ని ఎలా ఖర్చు పెట్టాలనేది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మాట్లాడుకొని పాలవాడికి ఎంత ఇవ్వాలా, ప్రొవిజన్స్ ఎంత ఖర్చు పెట్టాలా, కరెంటు బిల్లు ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది, పిల్లల చదువులకు ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఈఎంఐలు ఏదైనా బ్యాంకులు కట్టాల్సి ఇలా ఒక ప్లాన్ చేసుకుంటారు. వచ్చే డబ్బులతో చక్కగా ప్లాన్ చేస్తారు. కానీ గత ప్రభుత్వం అటువంటి ఏమీ ప్లాన్ లేకుండా అంతా జిగ్జాగ్ చేసి ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం చేసి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయింది.